ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ టాప్స్. మేమైతే ఇప్పుడైతే వండర్లో వచ్చినాం. మా ఫ్రెండ్స్ కొని వచ్చినాం, ముగ్గురు నలుగురు. చూడండి, సేమ్ డ్రెస్. మనం ఇప్పుడు ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అయితే పెట్టి చూపెడతాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడ కనబడేదైతే మొత్తం అయితే విద్యార్థులు. ఈరోజు అయితే చాలామంది వచ్చారు, ఎందుకంటే సండే స్పెషల్ కాబట్టి, హాలిడే ఉంటుంది కాబట్టి అందరైతే వచ్చిండ్రు. అక్కడ కనబడుతుంది కదా జాయింట్ వీల్, కొంచెం పైకి లేకపోతాం కెమెరాను. చూస్తున్నారా, అది 18th ఫ్లోర్ మీద ఉంది జాయింట్ వీల్. ఇదైతే వండర్లా మ్యాప్. చూస్తున్నారా, ఇవన్నీ అయితే ట్రై చేస్తాం ఈరోజు. ఇది కనబడేది రేకాయలు. ఇది చూస్తుంటేనే భయం అవుతుంది. ఒక విధంగా దద్దరిల్లింది కానీ ఎంజాయ్మెంట్ ఉంది కానీ చూడడానికి. కాకపోతే ఎక్కితే మాత్రము మనకు చుక్కలే. ఎట్లుందో చూస్తారు కదా, కొంచెం దగ్గరికి అయితే వెళ్దాం. స్టార్టింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా రొటేషన్ అయితే ఉంటుంది. మన బాడీ మొత్తం కిందికి డౌన్ అయిపోతుంది. ఇది చూస్తుంటేనే మొత్తం ఎట్లనో ఉంది. ఇది చూస్తున్నారా, దీని పేరు వచ్చేసి ట్విన్ ట్రిప్ ట్రైస్. అయితే ఇది మొత్తం అయితే 360 degrees తింపుతుంది. ఫస్ట్ అయితే ఈ రైడ్ అయితే ట్రై చేస్తున్నాం, ఎట్లుంటుందో చూస్తున్నారా. ఆడైతే జనాలు అంతా కూస్తున్నారు. స్టార్ట్ అయిపోతుంది, కొంచెం పైకి తీసుకెళ్ళి మొత్తం 360 degrees తింపుతుంది. కానీ డేంజరస్ ఈ రైడ్ అయితే. చాలామంది ఇది చాలా భయపడుతూ ఉంటారు. కానీ దీన్ని ఎక్కిన వాళ్ళకైతే మొత్తం దద్దరిల్లిపోతుంది. మొత్తం అయితే ఏడికాడికి చుక్కలు కనబడుతుంది. చూడు అది ఎట్లా తిరుగుతుందో, పైకి వెళ్ళింది. ఇప్పుడు చూడు మొత్తం బాడీ మొత్తం ఇసురు పడుతుంది, మనం ఎక్కడో పడిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడు మొత్తం ఇట్లా ఎంత స్పీడ్గా తిరుగుతుందో. ఇప్పుడు మళ్ళీ ఇట్లా రొటేషన్ అయిపోతుంది, కిందికి తల కింది మీదకి అయిపోతుంది. కాళ్ళు పైకి తల కిందికి అయిపోతుంది. చూస్తున్నారా, తల కిందికి మీదకి అయిపోతుంది. వాళ్ళైతే అక్కడ భయపడుతున్నారు, ఇంకా స్పీడ్ తిరుగుతూ ఉంటుంది. అది చూసారా, ఒక 3 రౌండ్లు వేసింది. ఈ 3 రౌండ్లోనే మన పానాలు అరిచేతులు పెట్టుకోవాల్సిందే. ఎక్కడికో వెళ్ళిపోయిన మనకు మొత్తం ఫ్యామిలీ మొత్తం గుర్తుకొస్తుంది ఎక్కుతేమంటే. మస్తు ఎక్స్పీరియన్స్. చచ్చిపోయిన ఒక సావైతే 2 నిమిషాలు సాగు కొట్టిడు. ఆపట్లో దింపాలి, ఎట్లా తిరిగినావు చూడు. ఇంకోసారి ఎక్కితే జన్మలో ఇంకోసారి వండర్ వాళ్ళే రాడు. వచ్చిన కూడా ఇది ఎక్కడే ఇది చూస్తున్నారా, దీని పేరు అయితే క్రేజీ కార్స్. ఇదైతే పిల్లలు పెద్దలు అందరూ ట్రై చేయొచ్చు, కానీ మంచి క్రేజీ అనిపిస్తుంది. అది వచ్చే కార్ నడిపే విధానం కానీ కొంచెం వేరే అనిపిస్తుంది. వచ్చి ఒకళ్ళు గుద్దుకోవడము, భయపడడం మంచిగా అనిపించింది. ఇక మస్తు అనిపిస్తుంది నాకైతే. ఎంజాయ్మెంట్, ఇలా కూడా ఎంజాయ్మెంట్ అనిపించింది. మేము ఎప్పుడైతే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసినాం. ఇక్కడైతే టీషర్ట్లు, షార్ట్లు, నైట్ ప్యాంట్లు మ్యాక్సిమం ఇవి వేస్తారు చాలా వరకు అయితే. చూస్తున్నారు, వాటర్ ఉంటాయి కదా, వాటర్లో ఎందుకంటే డ్రెస్ కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ ఏమీ లేదు, ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు. టీషర్ట్ అయితే బెటరు. ఇప్పుడైతే టర్మేట్కి వెళ్ళిపోతున్నాం. టర్మేట్ అంటే ఒక చీడ పురుగు, అంటే బయట ఒక మట్టి లాగా ఉంటే గృహం లెక్క ఉంటుంది మొత్తం అయితే. ఇప్పుడైతే చూస్తున్నారు, లోపలికి వెళ్తున్నాం. మొత్తం గృహం టైప్లో ఉంటుంది, మొత్తం చీకటి ఉంటుంది, కొంచెం లైటింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే మేమైతే దాటేస్తున్నాం, లైన్ ఎక్కువ లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోతాం. ఇదే ఇగో ట్రైన్, సేమ్ చీడ పురుగు లాగానే ఉంటుంది, తెలుసుగా చీడ పురుగు అంటే ఆ టైప్లో ఉంటుంది. కొంచెం స్టార్ట్ అయ్యి ట్రబుల్ ఇచ్చుకుని వెళ్తే కానీ బాగుంటుంది ఎంజాయ్మెంట్. కానీ అంత ఎంజాయ్మెంట్ అనిపించలేదు, కొంచెం అట్లా అనిపించింది. అక్కడ 2 ట్రైన్లు మొత్తం స్లోగా వెళ్ళిపోతాయి, ఒకటేసారి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే భయం అనిపిస్తుంది, కాకపోతే ఏం లేదు. ఇదైతే కొంచెం థ్రిల్లింగ్ అనిపించలేదు మాకైతే. చూస్తున్నారు, సేమ్ గ్రో టైప్, మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి. ఎంత సెటప్. మళ్ళీ వచ్చింది కదా ట్రైను, చూస్తున్నారు కదా, అది ట్రైన్. చీడ పురుగు లాగా ఉంటుంది మొత్తం. ఒకటి ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఒక్కటిసారి ఉరికొచ్చి ఆడ ఆపేస్తుంది. ఇక అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది.
ఇదైతే కొంచెం బాగానే ఉంది కానీ అంత బాగాలేదు. వండర్లో అయితే మరి తర్వాత దేశం వచ్చింది. ఇంకో రోజు ఇక్కడ ఏంటిది కన్మేట్ కోజట్ అయిపోయింది. ఇది చూస్తున్నారా ఇదైతే చిన్న పిల్లలకి చిన్నపిల్లలు మస్తు చేస్తారు. కానీ కింద పక్కన కనిపిస్తుంది కింద అరే ఇది చూస్తుంటేనే భయం అనిపిస్తుంది. కానీ రైడ్ అయితే ఎక్కినాం మేము నలుగురం. చూస్తున్నా అక్కడ ఆగిపోయింది మేమే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. కొంచెం రొటేషన్ అయ్యకుండా మెల్లగా అయితే స్లోగా స్టార్ట్ అవుతుంది. కానీ స్టార్ట్ అయింది బాగానే ఉంటుంది. కానీ ఇక కొంచెం స్పీడ్ పెరిగినాక ఇక మన బాషింగాలు బద్దలైనట్టే మొత్తం అయితే ఇక తింపేస్తుంది. అడిగినాక పైకినాక ఇక మనం ఆకాశానికి వెళ్ళిపోయినాం, మనం పడిపోయినాం, మన అదే పానాలు ఇక పోయిన పైకి అని అనిపిస్తుంది. నీకు అదే లైఫ్ మొత్తం గుర్తుకొస్తుంది ఇది ఎక్కితే మాత్రం. చూస్తున్నారా ఇంకా పైకి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు అక్కడ రొటేషన్ అయిపోతుంది. అందరూ అయితే కళ్ళు మూసిండ్లు ఇక ఏమన్నా కానీ అన్నట్టు ఇక కళ్ళు మూసిండ్లు. అక్కడైతే మాకైతే చుక్కలు కనబడ్డాయప్ప. ఆపండ్రా బాబు మీ దుంపలు దేగా. ఈ రైడ్కి అయితే మాకైతే బాషింగాలు బద్దలైపోయినాయి. హల్చల్మే గుడాలు మొత్తం ప్యాక్ అయిపోయింది ఏడికాడికి. ఏదో చూడు అది ఎట్లా పోతుందో చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎక్కడో ఇసిరేస్తుందని అనిపించింది, మన కింద పడుతున్నాడు అనిపించింది. ఈ లోక నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినాడు అనిపించింది. అది రైడ్ అయితే ఇదైతే మంచిగా ఎంజాయ్మెంట్ అనిపించింది. కాకపోతే మా ఫ్రెండ్ అయితే కొంచెం భయపడి కొంచెం ఏడ్చింది అమ్మాయి. అందుకే కొంచెం మాకు కూడా భయం అనిపించింది ఫుల్గా. కానీ బాగుంది ఈ రైడ్ అయితే. మీరు కూడా వండర్లా వస్తే ఈ రైడ్ అయితే ట్రై చేయండి, మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా అది ఎట్లా పోతుందో చూడండి. దాన్ని చూస్తేనే భయం అనిపించింది, ఎక్కంగానే భయం అనిపించింది. ఎక్కన్నా అద్దా అనుకుంటా కథ ఎక్కిన లాస్ట్కి అయితే మంచిగా అనిపించింది. అయితే డేంజరస్ ఫ్రెండ్స్. ఇంతకుముందు డేంజర్ అని చెప్పిన 360 degrees, ఇది కూడా డేంజరే. ఇదొక ఏంటంటే ఐ రైడ్స్ అన్నట్టు ఇవన్నీ. మేము మ్యాక్సిమం ఐ రైడ్సే ట్రై చేసినాం. ఇందులో మూడోది. మాకైతే చుక్కలు కనబడ్డాయి ఈ రైడ్ అయితే. ఇంకా ఇది చాలా మోస్ట్లీ అనిపించింది మాకైతే. ఎంజాయ్మెంట్ కానీ భయం కానీ మొత్తం ఇలా కనబడ్డాయి మొత్తం. అయిపోయింది ఇప్పుడైతే రైడ్ అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. స్లో అయిపోతుంది. స్లో అయినాక కదా సప్పుడే కూర్చున్నాం. ఇక ఎడ్డెళ్ళలేదు. ఇక మళ్ళీ బయటికి వెళ్ళి కూర్చొని ఒక 5 minutes రెస్ట్ చేసుకున్నాం. అంతా మొత్తం తల మొత్తం తిరిగినట్టు అనిపించింది మాకైతే. ఇదైతే మొత్తం ఎట్లో అనిపించింది. ఈ రైడ్ అయితే నేను ఎక్కలేదు, మా ఫ్రెండ్స్ అయితే ఎక్కిండ్రు. ఎందుకంటే ఈ రైడు అంటే ఇంతకుముందు ఎక్కిన రైడ్కే కొంచెం కళ్ళు దింపినాయి, అందుకే ఇది ఎక్కలేదు. ఇది ఓన్లీ స్వింగ్ లాగా కిందకి పైకి వెళ్తూ ఉంటుంది. కొంచెం ఎంజాయ్మెంట్గానే అనిపించింది అట. మా ఫ్రెండ్స్కి అడిగినాం, బాగుంది. కాకపోతే కొంచెం ఒకప్పుడే స్పీడ్ వెళ్తే ఒకప్పుడు లేట్ అవుతాయి. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉండరు, చూస్తున్నారు కదా. అప్ అండ్ డౌన్ లెక్క స్ప్రింగ్ లాగా టైప్లో, మనం ఇట్లా చిన్న స్ప్రింగ్ ఉంటే ఇట్లా ఉంటుంది కదా, అలా టైప్లో ఉంటుంది. ఓకే బాగుంది ఇదైతే. ఇది కూడా ఇప్పుడైతే వాటర్ దగ్గరికి అయితే వచ్చినాం. దీని పేరు అయితే వాక్ వాల్. ఇప్పుడైతే ఒక్కళ్ళు అయితే సింగిల్గా వెళ్తారు రైడ్కి అయితే. చూస్తున్నారు రెడ్ లైట్ చూపెడుతుంది. గ్రీన్ లైట్ వచ్చాక అతను అక్కడనే ఉన్నాడట అర్థము. గ్రీన్ లైట్ వచ్చేదానికి మనకి ఇంకొకరు పంపిస్తారు. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అయితే ట్రై చేసిండు. చూస్తున్నారా అక్కడ మా ఫ్రెండ్ వచ్చేసిండు అక్కడికి. బాగా అనిపించింది. కాకపోతే ఇది మంచిగా అనిపించింది. వాటర్ చల్లగా ఉన్నాయి అప్ప మొత్తం. ఎందుకంటే బోట్ ఇక వాడుతూనే ఉంటారు. ఇంకొక మా ఫ్రెండ్ రైడ్ వస్తాడు, కొంచెం మ్యూజిక్లు పెట్టేస్తే దీన్ని. అడే అడే మనది వచ్చినాం. ఇప్పుడైతే వేవ్ వాటర్ మొత్తం వేవ్స్ వస్తూ ఉంటాయి.
ఒక 15 నిమిషాలు వేవ్ వస్తాయి, అరగంట వచ్చిన తర్వాత మళ్ళీ వేవ్స్ వస్తూ ఉంటాయి. ఈ వేవ్స్ కోసం చాలామంది వెయిటింగ్ చేసిండ్రు. మాది కూడా మేము చాలా వరకు ఎంజాయ్ చేసిన వేవ్స్. కాకపోతే చాలా బిస్కెట్ అయిపోయింది, ఎందుకంటే నేను కూడా చాలా లోపలికి వెళ్ళినాక కవర్ తీసుకొని సెల్ కవర్ తీసుకొని వీడియో తీసిన. కాకపోతే ఆ వీడియో డిలీట్ అయిపోయింది, అంటే ఫోన్ తీయంగా డిలీట్ అయిపోయింది ఆ వీడియో. చాలా బాధ అనిపించింది. కానీ వాటర్లో అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. ఆ వేవ్స్ వచ్చిన కొద్దీ మంచి మంచి సాంగ్స్ వస్తాయి. ఆ సాంగ్స్ వల్ల మస్తు అందరూ చాలామంది డ్యాన్స్ చేసిండ్రు. చాలా వరకు మస్తు ఎంజాయ్ అనిపించింది. ఈ వాటర్లో చాలా అంటే ఎంజాయ్ అనిపించింది వండర్లో మొత్తం. కానీ వాటర్లో అయితే చాలా 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 ఎంజాయ్ అనిపించింది మాకైతే. మస్తు డ్యాన్స్ చేశాడు, ఎందుకంటే సాంగ్స్ పెట్టుడు అందరు డ్యాన్స్ చేసాడు వచ్చి వేవ్స్ వచ్చాడు కాబట్టి వెనకకు ముందు మస్తు అనిపించింది. కానీ నాకు ఆ వీడియో డిలీట్ అయినందుకు చాలా బాధగా ఉంది. ఇప్పుడైతే మేము రీకల్కి అయితే వచ్చినాం. ఇది సేమ్ ట్రైన్ టైప్లో ఉంటుంది. కొంచెం పైకి వెళ్ళి కింది దాకా వస్తుంది. చూసిన స్టార్టింగ్ చెప్పి అది మేమైతే ఇప్పుడు మొత్తం లాస్ట్ మూమెంట్లో ఎక్కాం. ఎందుకంటే 2 hours వెయిటింగ్. ఫస్టే రాగానే జనాలు ఉండే, ఈ వేరే రైడ్లు ట్రై చేసి లాస్ట్కి రైడ్కి వచ్చాం. అయినా వచ్చినా కూడా 2 hours వెయిట్ చేసినాం, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చాలామంది వచ్చిండ్రు. కానీ రైడ్ అయితే చూస్తున్నారా, పైకి కిందికి ఎంత ట్రైన్ లాగా ఉంటుంది. దీనికి మొత్తం ఏది ఎక్కినా ఉన్నా కానీ అవి మొత్తం లాక్ సిస్టాలు ఉంటాయి. మనం ఏం కింద పడను. సూపర్ రైడ్, మంచి అనిపించింది, కాకపోతే కొంచెం భయం అనిపించింది. ఇప్పుడైతే లాస్ట్ మాది 18 అంతస్తుల జాయింట్ వీల్ ఎక్కుతున్నాం. ఇదైతే ఇప్పుడైతే చూసిన లొకేషన్ వండర్లో మొత్తం కనబడుతుంది. ఇంకా మేము టైం సరిపోక మొత్తం తిరగలేదు. ఇంకోసారి మళ్ళీ వచ్చినప్పుడు మొత్తం చూపెడతాను. అంటే ఇప్పుడు తిరిగినాయి మళ్ళీ అప్పుడు తిరిగినాయి మొత్తం చూపెడతాను. ఇంకొక వీడియో ట్రై చేస్తాను మీకోసం అయితే. చూస్తున్నారు కదా, ఇదైతే 18 అంతస్తు మీదకి వచ్చినాం. ఇప్పుడు మొత్తం మన వండర్లో మొత్తం కనబడుతుంది. మనం ఏమేమి తిరిగినా మొత్తం ఉంటుంది. కానీ మాకైతే కొన్ని తిరిగినా కొన్ని తిరగలేదు, టైం సరిపోలేదు మాకైతే. చూస్తున్నారు ఎంత లొకేషన్ ఎంత బాగుందో మొత్తం. నుంచి అయితే ఫోటోలు అయితే చాలా వరకు అయితే ఫోటోలు దిగుతారు. ఇప్పుడైతే మేము రైడ్ అయితే చూస్తాను. ఇది చాలా వరకు అయితే ఎందుకంటే స్లో వెళ్తుంటే ఒకటే రైడు తింపుతుంది అంతే, అంతకు మించి ఏముండదు. కాకపోతే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం లొకేషన్ మొత్తం కనబడుతున్నట్టు మనకి. లొకేషన్ వండర్లో మొత్తం లొకేషన్ కనబడితే మంచి అనిపించింది. ఈ లాక్ అంటే స్లో వెళ్తూ ఉంటుంది అంతే. అట్లా ఒక చుట్టూ దింపుకొని వస్తారు అంతే, అంతేం అనిపించదు. ఒక రొటేషన్ అయితే తింపుతారు. ఇప్పుడైతే మేము లాక్ అయితే తీస్తున్నారు. మేము ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నాం చూస్తున్నారా. మా ఫ్రెండ్కి అయితే బ్లూ కావాలన్నది, కాకపోతే బ్లూ దొరకలేదు. ఇక గ్రీన్ ఎక్కుతున్నాం. ఏదైనా ఒక రౌండ్ సింపుల్గా అయిపోతుంది. కానీ ఇక్కడైతే మాకు ఒకళ్ళు కామెంట్ వేసిన మంచిగా ఉంది మీ డ్రెస్ కోడ్ అని, బాగా అనిపించింది. చూస్తున్నారా ఇప్పుడైతే 6:30 అయిపోతుంది. చూస్తున్నాను లైటింగ్ అయితే మంచిగా అనిపించింది. వండర్లో అయితే మొత్తం అయితే తిరిగినట్టే కొన్ని రైడ్ చూసినాం. ఇంకోసారి వచ్చినప్పుడు మొత్తం రైడ్ కంప్లీట్ చేస్తాం. చూస్తున్నారు కదా మొత్తం చీకటి. బాయ్ వండర్లా. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది, మంచి ఎంజాయ్మెంట్ అనిపించింది. టికెట్ రేట్ అయితే వెహికల్లో 1400, మిగతా